Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. టోల్టెక్ 4 ఒప్పందాలు ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. ప్రతి మనిషి ఒక మాంత్రికుడే. మనం ఎదుటివారిని మన వశం చేసుకోవచ్చు లేదా మన మాటతో బంధ విముక్తుడిగా కావించవచ్చును. మన అభిప్రాయాలతో ఎల్లప్పుడూ ఎదుటివారిని ప్రభావితం చేస్తున్నాం. ఉదాహరణకు అప్పటికప్పుడు ఏర్పడిన అభిప్రాయంతో ఒక స్నేహితుని చూసి క్యాన్సర్ రావడానికి ముందు ఏర్పడే రంగు నాకు నీ ముఖంలో కనిపిస్తుంది అని అంటాము. అతడు ఆ మాట విని అంగీకరిస్తే సంవత్సరం కన్నా ముందే అతనికి నిజంగా క్యాన్సర్ వస్తుంది. ఇది మన మాటకున్న శక్తి. మన తల్లిదండ్రులు, పెద్దవారు మనల్ని పెంచేటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా మన గురించి తమ అభిప్రాయాలను, ఉద్దేశాలను ప్రకటించేస్తారు. మనం వాటిని నమ్మి భయాలు పెంచుకుంటాం. వారి చెప్పినట్లు మనకు ఈతలో ప్రావీణ్యం లేదు, ఆటలలో మెరుగైన వారం కాదు, ఇలా ఎన్నో భయాలు మనలో పాతుకుపోతాయి. ఈ అమ్మాయి చాలా అంతవికారంగా ఉంది కదూ అంటూ ఎవరో తమ అభిప్రాయం వెళ్లబుచ్చుతారు. ఆ అమ్మాయి విని అది నిజమని నమ్మి అదే అభిప్రాయంతో పెరుగుతుంది. ఆమె ఎంత అందమైన అమ్మాయి అయినప్పటికీ ఇతరుల మాటతో ఒప్పందం ఉన్నంత వరకు తాను అందంగా లేననే నమ్ముతుంది. ఇదే మాటకు మంత్రబద్ధం అవ్వడం అంటే. మన ధ్యాసను పట్టుకొని వాక్కు మనసులో ప్రవేశించి మన విశ్వాసాన్ని మంచికైనా లేదా చెడునైనా పూర్తిగా మార్చివేయగలదు. ఇంకో ఉదాహరణ, మీరు ఓ మూర్ఖుడని మీరు నమ్ముతున్నారు. ఇది మీరు నమ్ముకున్నంత కాలం మీరు ఓ మూర్ఖుడని దృఢపరుచుకోవడానికి చాలా పనులు చేస్తారు. ఏదో ఒక పని చేసి నేను చాలా తెలివిగలవాడినని అనుకున్నాను, అయితే నేను చాలా మూర్ఖుడిని, లేకపోతే అటువంటి పని నేను చేసి ఉండేవాడిని కాదు అని ఆలోచిస్తారు. ఇలా మనం 100 రకాలుగా ఆలోచించి మన మూర్ఖత్వానికే మనం చిక్కుకుని పోతాం. ఏదో ఒకరోజు ఇంకొకరు మిమ్మల్ని మూర్ఖుడని అన్నది ఎవరు? మీరు మూర్ఖుడు కాదు అంటూ తన మాటలు మీ మనసులోకి దూరుస్తారు. ఆ వ్యక్తి మాటలు నమ్మి ఇంకో కొత్త ఒప్పందం చేసుకుంటారు. దీని ఫలితంగా మీరు మూర్ఖుడు కాదని నమ్మి మరెన్నడూ మూర్ఖుడు అని దృఢపరుచుకునే పనులు చేయరు. మూర్ఖుడనే పంజరం నుంచి మాటకున్న శక్తితో బయటపడతారు. దీనికి వ్యతిరేకంగా మీరు మూర్ఖుడని విపరీతంగా నమ్మితే ఎవరైనా అవును, నీలాంటి మూర్ఖుణ్ణి నేనెంతవరకు కలవలేదు అంటే ఆ మాట తిరిగి మీ మనసులో చేరి మరింత బలపడుతుంది. ఇప్పుడు దోషరహితం, ఇంపాకబిలిటీ అంటే ఏమిటో తెలుసుకుందాం. పాపరహితం అంటే పాపం లేకుండా అని అర్థం. ఇంపాకబుల్ అనే పదం లాటిన్ భాషలోని ప్యాకటస్ నుంచి వచ్చింది. ప్యాకటస్ అంటే పాపం, ఇంపాకబుల్ లోని ఇమ్ అంటే వితౌట్ అని అర్థం. అందుకే ఇంపాకబుల్ అంటే వితౌట్ సిన్ అని అర్థం. మతం పాపం, పాపుల గురించి మాట్లాడుతుంది. కానీ మనం పాపం అంటే ఏమిటో తెలుసుకుందాం. మీకు అంటే మీ భావనలకు వ్యతిరేకంగా మీరు ఏం చేసినా అది పాపమే. మీకు వ్యతిరేకంగా మీరు చెందే అనుభూతి, విశ్వాసం, మాట కూడా పాపమే. మీ పట్ల మీరు తీర్పు చెప్పుకుని, మిమ్మల్ని మీరు తిట్టుకుని, నిరాకరించుకుని మీకు మీరు వ్యతిరేకం అవుతారు. దోషరహితంగా లేదా వాక్శుద్ధి కలిగి ఉండటం అంటే మిమ్మల్ని మీరు వద్దనుకోవటం కాదు. మీరు వాక్శుద్ధి కలిగి ఉంటే మీ పనుల పట్ల మీరు బాధ్యత వహిస్తారు. అంతేకాని మిమ్మల్ని మీరు తిట్టుకోరు, మీ పట్ల మీరు తీర్పు చెప్పుకోరు. ఈ దిశలో గమనిస్తే పాపం అనేది నీతికి, మతానికి సంబంధించినది కాదని, అది ఇంగిత జ్ఞానానికి సంబంధించిందని అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు నిరాకరించుకున్నప్పుడే పాపం మొదలవుతుంది. మన పట్ల మనం నిరసన కలిగి ఉండటమే మనం చేసే గొప్ప పాపం. మతం మాటలలో అంటే చావు తప్పని పాపం, మోర్టల్ సిన్ అని, అది మృత్యు వైపు నడిపిస్తుంది. కాని వాక్శుద్ధి, ఇంపాకబిలిటీ ఆయుష్ను కలిగిస్తుంది. వాక్శుద్ధి కలిగి ఉండటం అంటే ఇంపాకబుల్ విత్ యువర్ మైండ్, మీ పట్ల మీకు నిరసన ఉండకపోవడం. వీధిలో మిమ్మల్ని చూసి నేను స్టూపిడ్ అంటే మిమ్మల్ని తిట్టినట్లు అనిపించవచ్చు, కానీ ఆ మాటను నాకు వ్యతిరేకంగా నేను వాడుకున్నాను. అలా అనడం వల్ల మీరు నన్ను ద్వేషిస్తారు. మీ ద్వేషం నాకు మంచిది కాదు. నాకు కోపం వచ్చి ఆ కోపం అనే విషమంతా మాట ద్వారా మీకు పంపాను అంటే ఆ మాటను నాకు వ్యతిరేకంగా వాడినట్లే కదా. నన్ను నేను ప్రేమించినట్లయితే ఆ ప్రేమను నా పనుల ద్వారా మీతో వ్యక్తపరుస్తాను. అప్పుడు నా వాక్కు దోషరహితంగా ఉన్నట్లు. ఎందుకంటే నా ప్రేమ అనే చర్య అలాంటి ప్రతిచర్యను పుట్టిస్తుంది. మిమ్మల్ని నేను ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని అవమానపరిస్తే మీరు నన్ను అవమానపరుస్తారు. మీ పట్ల నేను కృతజ్ఞత చూపితే మీరు నా పట్ల కృతజ్ఞత చూపుతారు. నేను మీ పట్ల స్వార్థపరుణ్ణి అయితే
మీరు నా పట్ల స్వార్థం చూపుతారు. నా మాటలతో మీ చుట్టూ పంజరం ఏర్పరిస్తే, వశం చేసుకుంటే మీరు నన్ను అలాగే చూస్తారు. మీ శక్తిని మీరు సరిగ్గా వాడుకోవటం అంటే మీ వాక్కు శుద్ధిగా అంటే దోషరహితంగా ఉండటమే. అప్పుడు మీ పట్ల మీరు ప్రేమను, నిజాయితీని కలిగి ఉండటానికే మీ శక్తిని ఉపయోగించిన వారవుతారు. ఎప్పుడైతే మీ వాక్కు దోషరహితంగా ఉండాలనే ఒప్పందం మీతో మీరు చేసుకుంటారో, అప్పుడు ఆ ఉద్దేశం వల్ల సత్యం మీ ద్వారా విశదమై మీలోని అన్ని రకాల విషపూరితమైన మానసిక వికారాలను, భావోద్రేకాలను శుభ్రపరుస్తుంది. అయితే ఈ ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకమైనది చేయటం మనం నేర్చుకోవటం వల్ల ఈ ఒప్పందం నెరవేర్చడం కష్టం అవుతుంది. ఇతరులతోనే కాకుండా మనతో మనం అబద్ధాలాడే అలవాటు మనం చేసుకున్నాం. అందుచేత మన వాక్కు శుద్ధిగా లేదు. మనం వాక్కు యొక్క శక్తిని పూర్తిగా దుర్వినియోగం చేశాం. మాటను శపించడానికి, నిందించటానికి, తప్పుపట్టడానికి, నాశనం చేయటానికి మనం వాడుతున్నాం. అప్పుడప్పుడు సరి అయిన దారిలో వాక్కును మనం వాడుతూ ఉండవచ్చు, కానీ అలా చాలా తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంది. చాలా వరకు వాక్కును వ్యక్తిగత ద్వేషాన్ని అంటే కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని ప్రకటించడానికే ఉపయోగిస్తున్నాం. మాట మనిషికున్న అతి శక్తివంతమైన కానుక, కానీ దానిని మన పట్ల మనం నిరసన తెలియచేయడానికే వాడుకుంటున్నాం. ప్రతీకారం కోసం ప్లాన్లు వేస్తాం. మాటలతో గందరగోళం సృష్టిస్తున్నాం. భిన్నమైన జాతుల మధ్య, కుటుంబాల మధ్య, దేశాల మధ్య ద్వేషాన్ని సృష్టించటానికి మాటను వాడుతున్నాం. వాక్కును నిరంతరం దుర్వినియోగం చేస్తున్నాం. ఆ దుర్వినియోగం నరకమనే కలను సృష్టించి శాశ్వతం చేస్తుంది. మాట దుర్వినియోగం వల్ల భయం, అవమానం అనే స్థితిలో ఒకరినొకరు ఉంచుకుంటున్నాం. మనుషుల మాట మ్యాజిక్. ఆ మాటను సరిగ్గా ఉపయోగించలేకపోతే అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. మన మాట మ్యాజిక్ అని తెలియకపోవడం వల్ల ఎల్లప్పుడూ మనం బ్లాక్ మ్యాజిక్నే వాడుతున్నాం. దయ కలిగిన తెలివైన ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఒక కూతురు. ఆ కూతురంటే ఆవిడకు అమితమైన ప్రేమ, ఇష్టం. ఒకరోజు రాత్రి ఆమె తల్లి అంటే పని నుండి చాలా అలసిపోయి విపరీతమైన తలనొప్పితో, టెన్షన్తో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు నిశ్శబ్దంగా, శాంతిగా ఉండాలని ఉంది. కాని కూతురు హాయిగా పాడుకుంటూ సంతోషంగా గెంతుతూ ఉంది. తన లోకంలో తాను ఉండి ఆ తల్లి పరిస్థితి గమనించలేదు. ఎంతో ఆనందంగా అనుభవిస్తూ మరింత దగ్గరగా పాడుకుంటూ తన సంతోషాన్ని, ప్రేమని వ్యక్తపరుచుకుంటుంది. బిగ్గరగా పాడుతున్న ఆ అమ్మాయి పాట తల్లి తలనొప్పిని మరింత పెంచింది. కాసేపటికి తల్లి తట్టుకోలేక కంట్రోల్ తప్పి అందమైన తన చిన్న కూతుర్ని చూసి, నోర్ముయ్, నీ స్వరం, గొంతు పరమ వికారంగా ఉంది. నోరు మూసుకుని ఉండలేవా అని అంది. సత్యం ఏమిటంటే ఆ శబ్దాన్ని ఆ తల్లి భరించలేకుండా ఉన్నది. ఆ చిన్ని పాప గొంతు వికారంగా లేదు. కాని తల్లి చెప్పింది. ఆ పాప నమ్మింది. ఆ క్షణం నుంచే ఆ అమ్మాయి తనతో తాను ఒప్పందం చేసుకుంది. తన గొంతు వికారంగా ఉండటం వల్ల తాను పాడితే ఇతరులు బాధపడతారు అని, ఇంకా ఎప్పుడూ పాడకూడదని తనతో తాను ఒప్పందం చేసుకుంది. స్కూల్లో పిరికితనంతో సిగ్గుపడి పాడమని అడిగినా పాడేది కాదు. ఇతరులతో మాట్లాడటానికి కూడా ఆమెకు చేతనయ్యేది కాదు. ఆ చిన్ని అమ్మాయిలో ప్రతి విషయంలోనూ పై ఒప్పందం వల్ల మార్పు వచ్చింది. తాను ఇతరులచే ప్రేమింపబడాలి, అంగీకరింపబడాలి అంటే తన భావాలన్నిటినీ, ఉద్వేగాలన్నిటినీ అణిచి ఉంచుకోవాలనే మూఢ విశ్వాసం ఆ అమ్మాయిలో ఏర్పడింది. ఎప్పుడైనా మనం ఏదైనా అభిప్రాయం విని నమ్మితే మనం ఒక ఒప్పందం చేసుకుంటాం. ఆ ఒప్పందం మన విశ్వాసాల పట్టికలో భాగం అయిపోతుంది. ఆ చిన్న అమ్మాయి పెరిగి పెద్దదైనా తన కంఠం గొప్పగా ఉన్నా కూడా మరెప్పుడూ పాడలేదు. ఒక్క మాటతో ఆ అమ్మాయి ఈ రకమైన మార్పుకు గురైంది. ఈ మార్పు తనను ప్రేమించే తన తల్లి ద్వారానే జరిగింది. ఆ తల్లి తన మాట ఎంత పనిచేసిందో గమనించలేదు. తాను క్షుద్రమాటను వాడి తన కూతురిపైనే ఒక పంజరం ఏర్పరిచింది. తన మాటకున్న శక్తి ఏమిటో ఆమెకు తెలియదు. అందుకు ఆమెను దూషించవలసిన అవసరం లేదు. తన పట్ల తన తల్లి, తండ్రి, ఇతరులు ఏం చేశారో అదే తాను తన కూతురి పట్ల చేసింది. మాటను దుర్వినియోగం చేసింది. ఇలా ఎన్నిసార్లు మన పిల్లల పట్ల మనం చేయం ఈ రకమైన అభిప్రాయాలు వాళ్ల మీద కుమ్మరిస్తాం. అవి వాళ్ళు ఏళ్ల తరబడి మోస్తారు. మనల్ని ప్రేమించిన వారే మనపై బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. అయితే వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇంకో ఉదాహరణ. ఉదయాన్నే మీరు ఎంతో సంతోషంగా నిద్ర నుండి లేస్తారు. ఎంతో అద్భుతంగా అనుభూతి చెందుతూ అద్దం ముందు అలంకరించుకుంటారు. 1-2 గంటలు సమయం గడిపేస్తారు. అయితే మీ మంచి స్నేహితుల్లో ఒకరు మిమ్మల్ని చూసి, జేమ్స్, ఏమైంది నీకు? ఎందుకింత ఘోరంగా తయారయ్యావు?
ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు? ఓహ్, నీ వేషం అసహ్యంగా ఉంది అని అంటే ఇంకా అంతే సంగతులు. మీరు కృంగిపోవటానికి ఈ మాత్రం చాలు. బహుశా మీ స్నేహితురాలు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలా అని ఉండవచ్చు. బాధ పెట్టడంలో ఆమె విజయం సాధించింది. మీపై తన అభిప్రాయాన్ని మాటతో తెలియచేసింది. ఆ మాట వెనుక శక్తి ఉంది. ఆ అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తే ఇక మీరు ఒప్పందం చేసుకున్నట్లే. ఆ ఒప్పందం ఇక క్షుద్ర మ్యాజిక్ అవుతుంది. ఈ విధమైన వశీకరణ మాటల ప్రభావం నుండి బయటపడటం చాలా కష్టం. వీటి నుండి బయటపడటానికి సత్యంతో కూడిన మాటలతో కొత్త ఒప్పందం చేసుకోవాలి. వాక్శుద్ధి లేదా దోషరహిత మాటలతో అత్యంత ముఖ్యమైన భాగం సత్యం. కత్తికి ఒకవైపు అబద్ధపు మాటను సూచిస్తే కత్తికి ఇంకొక వైపు సత్యం ఉండి బ్లాక్ మ్యాజిక్ యొక్క వశీకరణను బ్రద్దలు కొడుతుంది. సత్యం ఒకటే మనల్ని స్వతంత్రులను చేస్తుంది, మనకు స్వేచ్ఛను కలగచేస్తుంది. ప్రతిరోజు మనం ఇతరులతో కలిస్తే మనం ఎన్ని మాటలతో ఒకరికి ఒకరు బందీలుగా చేసుకుంటామో తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ ఈ మాటలే బ్లాక్ మ్యాజిక్ యొక్క ఘోరమైన రూపంగా మారింది. దీన్నే మనం గాలి కబుర్లు అంటాం. గాసిప్ అన్నది అత్యంత భయంకరమైన విషం. కాబట్టే ఇది బ్లాక్ మ్యాజిక్ యొక్క భయంకర రూపం అని అన్నాం. ఒప్పందం చేసుకోవడం ద్వారానే మనం ఎలా గాసిప్ చేయాలో నేర్చుకున్నాం. మనం పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడే గాసిప్ మాటలు విన్నాం. వాళ్లకు తెలియని వాళ్ళను గురించి కూడా వాళ్ళు యథేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటిస్తారు. అభిప్రాయాలు అనే ఈ విషయం మనలోకి చేరి అదే మనం మాట్లాడాల్సిన పద్ధతి అని నేర్చుకున్నాం. సంఘంలో గాసిప్ అనేది ముఖ్యమైన సమాచార మాధ్యం అయింది. ఇతరులతో సన్నిహితం కావడానికి ఇది ఒక మార్గం అయింది. ఎందుకంటే ఇంకొకరు మనలాగే ఇతరుల గురించి చెడుగా భావించటం మనకు ఊరట కలిగిస్తుంది. విచారం సహచర్యాన్ని కోరుతుంది అనే సామెత అనాదిగా ఉంది. నరకంలో బాధపడే వ్యక్తులు ఒంటరిగా ఉండలేరు. భయము మరియు బాధ ఈ భూమి యొక్క కలలోని ముఖ్య భాగం. ఇవే మన గ్రహాన్ని ఇంత నిమ్న స్థితిలో ఉంచాయి. మానవ మేధస్సును కంప్యూటర్గా భావిస్తే గాలి కబుర్లను వైరస్తో పోల్చవచ్చు. కంప్యూటర్లోని అన్ని కోడ్స్ ఏ భాషలో అయితే రాయబడ్డాయో అదే భాషలో చెడు ఉద్దేశంతో కంప్యూటర్ వైరస్ కూడా రాయబడింది. ఈ వైరస్ మీ కంప్యూటర్ ప్రోగ్రాంలోకి మీకు తెలియకుండానే ప్రవేశపెట్టబడుతుంది. ఈ వైరస్ను ప్రవేశపెట్టబడ్డ తర్వాతనే మీ కంప్యూటర్ సరిగ్గా పనిచేయదు, లేదా అన్ని కోడ్స్ కలిసిపోయి విరుద్ధమైన విషయాలను తెలియచేస్తూ మంచి ఫలితాలను ఇవ్వడం ఆపేస్తుంది. మనుషుల గాలి కబుర్లు కూడా ఈ విధంగానే పనిచేస్తాయి. ఉదాహరణకు మీరొక కొత్త టీచర్తో కొత్త క్లాసు ప్రారంభించాలని దానికోసం ఎంతో కాలం ఎదురుచూశారు. క్లాసు మొట్టమొదటి రోజు ఇంతకు ముందే అయిన క్లాసు విన్నవారిని కలిశారు. అతను, ఓ ఆ టీచరా, ఉత్త డంబారాయుడు, తాను ఏం మాట్లాడతాడో తనకే తెలియదు, అందులోనూ మంచివాడు కూడా కాదు, జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. ఆ మాటలు అంటున్న వ్యక్తి యొక్క మానసిక ఉద్వేగాలు, భావనలు మాటల ద్వారా మీలో ముద్ర వేస్తాయి. కాని అలా చెప్పడంలో అతని ఉద్దేశం ఏమిటో మీకు తెలియదు. తాను ఆ క్లాస్ ఫెయిల్ అయినందుకు టీచర్ మీద కోపం ఉండి ఉండవచ్చు, లేదా భయం, దురభిమానం వల్ల ఊరికే ఒక ఊహాగానానికి వచ్చి ఉండవచ్చు. కాని మీరు ఆ పిల్లవాడిలాగా ఆ మాటలను లేదా గాలి కబుర్లను నమ్మి క్లాస్లోకి వెళ్తారు. టీచర్ మాట్లాడుతూ ఉంటారు. మీకు గాసిప్ ఎవరైతే అందించారో వారి కళ్లతోనే టీచర్ను చూస్తున్నారని మీకు తెలియదు. తరువాత క్లాస్లోని మిగతా వారిలో ఇదే విషయాన్ని మీరు నింపుతారు. క్లాస్ అంతా టీచర్ను మోసగాడిగాను చెడ్డవాడిగాను చూడటం మొదలు పెడతారు. ఇక మీరు క్లాసును ద్వేషించి అక్కడకు వెళ్లటం మానుకుంటారు. మీరు టీచర్ను నిందిస్తారు. కాని నిజానికి నిందింపబడాల్సింది గాసిప్ను. ఈ అలజడికి అంతా కారణం చిన్న కంప్యూటర్ వైరస్, చిన్న అపార్థం, తప్పుడు సమాచారం. మనుషుల మధ్య సమాచార మాధ్యమాన్నే విడగొడుతుంది, అగాధాలు సృష్టిస్తుంది. ఈ గాసిప్ను తాకిన వారందరూ అంటురోగం తాకిన వారిలా దీనిని అందరికీ వ్యాపింపచేస్తారు. ఇతరులు మీతో గాసిప్ మాట్లాడుతూ కంప్యూటర్ వైరస్ను మీ మనసులోకి ఎక్కించి ప్రతిసారి మిమ్మల్ని ఆలోచించలేని స్థితికి తీసుకొచ్చారనుకోండి. ఈ గందరగోళాన్ని వదిలించుకోవటానికి మీరు ఆ గాసిప్ ఇతరులతో పంచాలని ఆ వైరస్ను ఇతరులకు వ్యాపింపచేస్తారు. భూమి మీద ఈ చైన్ ఎప్పటికీ అంతం కాని విధంగా సాగుతుందనుకోండి. అప్పుడు మనుషుల విషపూరితమైన అంటురోగాన్ని వ్యాపింపచేసే వైరస్ను గుదిబండగా గల ఈ పరిధిలోనే సమాచారాన్ని తెలుసుకోగలరు.
ఈ విషపూరితమైన వైరస్నే టోల్టెక్ మాస్టర్లు ఇల్యూషన్ అని అన్నారు. అంటే ఒకేసారి మనసులో 1000 పిన్న గొంతులు మాట్లాడి గందరగోళాన్ని సృష్టించటం అన్నమాట. అదే పనిగా వైరస్ను వ్యాపింపచేసే బ్లాక్ మెజిషియన్స్ లేదా కంప్యూటర్ హ్యాకర్స్ మరింత చెడ్డవారు. మీరు కానీ లేదా మీకు తెలిసినవారు కానీ ఎవరి మీదనైనా కోపంగా ఉండి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారనుకోండి. పగ తీర్చుకోవటం కోసం అతను బాధపడేటట్లు అతని మీద ఏదో దుష్ప్రచారం చేస్తారు. పిల్లలుగా ఏమాత్రం ఆలోచించకుండా ఇటువంటి పనులు చేస్తాం. కానీ పెద్దవారైన తర్వాత కూడా మరింత రాటుదేరి మరింత ప్రయత్నించి ఎదుటివారిని దిగజార్చాలని చూస్తాం. అతికి తగిన శిక్ష పడిందని మనకు మనం అబద్ధాలు చెప్పుకుంటాం. ప్రపంచాన్ని కంప్యూటర్ వైరస్ ద్వారా గమనిస్తే క్రూరమైన ప్రవర్తనకు కారణం సరిగ్గా చెప్పవచ్చును. మాట దుర్వినియోగం వల్లే నరకంలోనికి మరింత కూరుకుపోతున్నామని మనకు తెలియదు. యుగాల తరబడి ఇతరుల మాటలకే వశ్యులవ్వటం, గాసిప్పుల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే మన పట్ల మనం వాడే మాటలు కూడా సరిగ్గా వాడడం లేదు. మనలో మనం నిరంతరం మాట్లాడుకుంటాం. ఆలోచనలో చాలాసార్లు అయ్యో నేను చాలా లావుగా కనిపిస్తున్నాను, చాలా వికారంగా ఉన్నాను, ముసల్తనం వచ్చేస్తుంది, నా జుట్టు రాలిపోతుంది, నేను మూర్ఖుడిని, నేనెప్పుడూ అర్థం చేసుకోలేను, నేనెప్పుడూ మంచిగా ఉండలేను, నేనెప్పటికీ పరిపూర్ణుని కాలేను. ఇలా ఉంటాయి మన మాటలు. గమనించారా? మన పట్ల మనకు ఎంతటి నిరసన ఉందో, మాట అంటే ఏమిటో, అది ఏమి చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మీ మాట దోషరహితంగా ఉండాలి అనే మొదటి ఒప్పందం అర్థం చేసుకుంటే మీ జీవితంలో జరిగే అన్ని మార్పులను మీరు గమనించవచ్చును. మొట్టమొదట మీతో మీరు వ్యవహరించే తీరులో మార్పు వస్తుంది. తరువాత ఇతరులతో అందరిలోనూ మీరు ప్రేమించే వారితో మీ తీరులో మార్పును మీరు చూడవచ్చును. మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి గురించి ఇతరులతో మీరు ఎన్నిసార్లు మీ ప్రకారంగా మిమ్మల్ని సపోర్ట్ చేయాలని గాసిప్ చేశారో గుర్తుకు తెచ్చుకోండి. మీ ఉద్దేశం సరి అయినది అని నిరూపించుకోవడానికి ఇతరుల ధ్యాసను మీ వైపు మరల్చి మీరు ఎన్నిసార్లు మీరు ప్రేమించే వ్యక్తి గురించి చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఏ రకంగా ఆలోచిస్తారో ఆ అభిప్రాయాన్ని ప్రకటిస్తారు. అంత మాత్రం చేత అది నిజం కాదని మీ నమ్మకాల నుండి, అహం నుండి, ఊహల నుండి మీ అభిప్రాయాలు పుడతాయి. మీ అభిప్రాయాలు కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఈ రకమైన విషయాన్ని సృష్టించి అందరికీ వ్యాపింపచేస్తారు. మొదటి ఒప్పందాన్ని అంగీకరించి మీ మాట దోషరహితంగానూ పాపరహితంగానూ ఉంటే మీ మనసు మారి వ్యక్తిగత సంబంధాల్లో సంభాషణ నుంచి చివరకు మీ పెంపుడు జంతువులతో మీరు మాట్లాడే మాటల నుంచి ఎటువంటి మనోవికారం అయినా ఎటువంటి విషం అయినా శుభ్రపడుతుంది. మీ వాక్కు దోషరహితంగా ఉన్నప్పుడు ఎవరి నకారాత్మక మాటల వశీకరణ నుంచైనా బయటపడే సామర్థ్యం మీకు ఉంటుంది. నకారాత్మక అభిప్రాయాలకు మీ మనసు అనుకూలంగా ఉన్నప్పుడే వాటిని స్వీకరిస్తారు. మీ వాక్కు దోషరహితంగా ఉంటే బ్లాక్ మ్యాజిక్ నుండి వచ్చే మాటలకు మీ మనసు ఏమాత్రం లొంగదు. దానికి బదులుగా ప్రేమ వెలువడే మాటలను స్పందిస్తుంది. మీ వాక్శుద్ధి ఎంత ప్రయోజనం చేకూర్చింది అని బేరోజు వేసుకోవాలంటే దానికి మీ సెల్ఫ్ లవ్ లెవెల్ ఎంత ఉందో, ఎంత పెరిగిందో గమనించండి. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో, మీ గురించి మీరు ఏం అనుకుంటున్నారో అనేది మీ మాట యొక్క గుణానికి తగిన విధంగా సరిగ్గా ఉంటుంది. మీ మాట దోషరహితంగా ఉన్నప్పుడు మీరు మంచిగా, సంతోషంగా, శాంతిగా ఉంటారు. సరి అయిన వాక్కుతో, దోషరహితమైన వాక్కుతో నరకాన్ని మార్చగలరు. ఇప్పుడు నేను అటువంటి విత్తనాన్ని మీ మనసులో నాటుతున్నాను. ఆ విత్తనం మొలకెత్తుతుందా లేదా అనేది మీ మనసు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. మీతో మీరు నా వాక్కు దోషరహితంగా ఉండాలి అనే ఒప్పందం చేసుకోవాలి. ఈ విత్తనాన్ని పోషించండి. అది మరిన్ని ప్రేమ బీజాలు ఉత్పత్తి చేసి భయాలను పారదోలుతుంది. మీ మనసులోని ఇతర భావాల బీజాలు ఈ మొదటి ఒప్పందం మార్చుతుంది. మీరు స్వేచ్ఛను పొందాలి అన్నా, సంతోషంగా ఉండాలి అన్నా, ఈ భూమి మీద నరకాన్ని మార్చాలి అన్నా మీ వాక్కు పాపరహితంగా ఉండాలి. వాక్కు చాలా శక్తివంతమైనది. సరి అయిన మార్గంలో మాటను వాడండి. మీ ప్రేమను పంచుకోవడానికి మాటను వాడండి. మీతో మీరు సరైన మాటలు మొదలుపెట్టండి. మీరు ఎంత అద్భుతమైన వారని, ఎంత గొప్పవారని మీకు మీరే చెప్పుకోండి. మిమ్మల్ని మీరెంత ప్రేమిస్తున్నారో చెప్పుకోండి. మిమ్మల్ని చిన్నప్పటి నుండి బాధపట్టే ఒప్పందాలన్నిటినీ వదలగొట్టండి. ఇది సాధ్యమే, ఎందుకంటే ఆ పని నేను చేశాను. మీకన్నా నేనేమీ గొప్పవాడిని కాను. మీరు నేను సమానం.
మనందరికీ ఒకే రకమైన బ్రెయిన్, శరీరాలు ఉన్నాయి. మనమంతా సరిసమానమైన మనుషులం. పాత ఒప్పందాలను విడగొట్టి కొత్త ఒప్పందాలను నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. నేను వాక్శుద్ధి కలిగి ఉంటే మీరు ఎందుకు ఆ పని చేయలేరు? ఈ ఒక్క ఒప్పందం మీ జీవితాన్ని మార్చివేయగలదు. దోషరహితమైన మాటలు మీకు వ్యక్తిగత స్వేచ్ఛను, గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టగలదు. మీ భయాలన్నిటినీ తీసి పారేసి వాటిని ప్రేమ, సంతోషంగా మార్చగలవు. వాక్శుద్ధితో మీరేం సృష్టించగలరో ఒక్కసారి ఊహించండి. సరి అయిన వాక్కులతో భయాలను రూపాంతరం చెందించి భిన్నమైన జీవితాన్ని జీవించగలరు. నరకంలో నివసించే వేల మంది మధ్యలో మీరు స్వర్గంలో నివసించగలరు. దీనికి కారణం మీరు ఆ నరకాన్ని ఎదుర్కోగల శక్తి కలిగి ఉండడమే. బీ ఇంపాకబుల్ విత్ యువర్ వర్డ్ అనే ఒక్క ఒప్పందంతో మీరు దేవుడి రాజ్యాన్ని పొందగలరు.